మీ ముందు ఒక మంచి మోటివేషన్ స్పీకర్ ని తీసుకురావడం జరిగింది. షీ ఈస్ నన్ అదర్ దెన్ ఉషా వేమూరి గారు. లక్కీ భాస్కర్ అని చెప్పి వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కొనాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. లక్కీ భాస్కర్ నేను కూడా చూసాను. కొంచెం సహకరిస్తే ఇంకేదైనా చేయగలుగుతాం కదా, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కరెక్ట్, అలా అనుకోవడంలో తప్పు లేదు. ఇండస్ట్రియలిస్టులు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ చూసుకున్నా కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను గమనిస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో మన సొసైటీలో చూస్తే గనక ఇంటికి వీటికి అప్పులు చేసిన వాటికి 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ కంటే కూడా పెట్టకూడదు. వాళ్ళ ఇల్లు చాలా అంటే పెంకిడిల్లు అది ఇది అంటూ ఉంటాం కదా, అలాంటి ఇల్లు. బట్ బయట చూస్తే R15, బుల్లెట్ ఇలాంటి పెద్ద పెద్ద అంటే ఖర్చు ఎక్కువైన వెహికల్స్ అనేటివి వాళ్ళ ఇంటి ముందు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా కూడా సెంటర్డ్ గా ఉండడం ప్రతిదానికి కూడా ఇంపార్టెంట్. నాకు కూడా ఒక 1 lakh జీతం నెలకు వస్తున్నప్పుడు నేను ఈఎంఐ నేను అప్పు చేసేందుకు కొనకూడదు అనే ఊహ కలుగుతుంది. తీర్చగలగడం వేరు, నీకు నిజంగా అది అవసరమా ఆడంబరమా అని ఆలోచించుకోవడం వేరు. ఇప్పుడు రేపు పొద్దున ఆ ఉద్యోగం పోతుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం బబుల్, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈఎంఐ ఎలా కడతావు? నమస్తే, వెల్కమ్ టు IQ TV తెలుగు. నేను మీ యాంకర్ అజయ్. మనం ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మెంటల్లీ కొన్నిసార్లు లో అవుతుంటాం కదా, అలాంటి టైంలో ఒక మోటివేషన్ స్పీకర్ చాలా అవసరం. అందుకే మీ ముందు ఒక మంచి మోటివేషన్ స్పీకర్ ని తీసుకురావడం జరిగింది. షీ ఈస్ నన్ అదర్ దెన్ ఉషా వేమూరి గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అజయ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. రీసెంట్ గా ఒక సినిమా చూశాను, లక్కీ భాస్కర్ అని చెప్పి. వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కొనాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. దీన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో చూసుకుంటే ఎంతవరకు వర్తిస్తుంది అంటారు మీ మాటల్లో? చాలా మంచి ప్రశ్న ఇది. లక్కీ భాస్కర్ నేను కూడా చూసాను, చాలా మంచి సినిమా. అందులో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా? మధ్యతరగతి వాడి తెలివితేటల్ని వాడి వేరే వాళ్ళందరినీ గొప్ప వాళ్ళుగా తయారు చేస్తాడు. తన తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి ఉద్యోగం చేసి పగలనక రాత్రనక కష్టపడి పక్కన వాడిని గొప్పవాడిని చేయాలి. వాడి బతుకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ ఉండదు, అది ఆర్గానిక్ గ్రోతే. అంటే ఈ సంవత్సరం డిఏ వాడు దయతలిచి ఒక 2% ఇయర్ ఎండ్కి ఏమైనా పెంచితే పెంచినట్టు, అబ్బాయి ఏం లేదు లాభాలు రాలేదని ప్రైవేట్ సెక్టర్లో ఇయర్ కూడా ఇంతే తీసుకో అంటే ఏమీ అనలేము, అలాగే తీసుకుంటాం. ఆ 10,000తోనే ఇన్ని రకాల బాధ్యతలు తీసుకుంటూ 20,000తోనే ఇలా గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు గ్రో అవుతున్నారు? తన మీద పెట్టుబడి పెట్టిన ఎంప్లాయర్ కదా, ఆయన లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నాడు తిన తెలివితో. కానీ ఈ సినిమాలో చూపించిన గొప్పతనం ఏంటంటే, ఈ తెలివితేటలు ఉన్నా కూడా చట్టానికి దొరకకుండా, చట్టానికి అంటే న్యాయపరంగా చేసే పనులు తెలివితో వాడుతూ దాని నుంచి తెలివిగా ఎలా బయటపడి చివరికి మళ్ళీ తన గొప్పవాడవచ్చో చూపించారు. తన తెలివి తన కోసం వాడుకుని ఎంత గొప్పవాడయ్యాడో చూపించారు. అది చాలా బాగుంది, పాజిటివ్ ఇది అనమాట అది. తర్వాత మన క్వశ్చన్కి వస్తే గనక, తన లో మిడిల్ క్లాస్, అందులో మిడిల్ క్లాస్ కూడా కాదు, ఎందుకంటే తనకి స్కూటర్ కి కూడా పైసలు లేవు, ఆ రోజుకి జేబులో బయటకు వెళ్తే తీయడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకంటే ఒక రోగిష్టి తండ్రి, అన్ఎంప్లాయిడ్ వైఫ్, ఒక పిల్లవాడు, తన చెల్లెలు, పెళ్లి ఇన్నున్నాయి. సంపాదించేది తను ఒకడే. బ్యాంక్లో ఒక మామూలు ఆర్డినరీ మిడిల్ మేనేజ్మెంట్ దీనికి ఎంత వస్తుంది జీతం, తనకు వచ్చేది తనకు సరిపోతాయి, మిగిలేదు క్వశ్చనే లేదు. కానీ ఆశలు ఎలా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి? గొప్ప వాళ్ళకంటే ఎక్కువ ఆశలు ఉంటాయి. అవును, ఇది ఆబ్వియస్ గా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రిలేట్ చేసుకునే విషయం. ఎంతో గొప్పగా వాళ్ళు కలలు కంటారు, కానీ తోమతకు అది సరిపోదు, అంటే వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు.
కొంచెం సహకరిస్తే ఇంకేదైనా చేయగలుగుతాం కదా, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కరెక్ట్. అలా అనుకోవడంలో తప్పు లేదు, దాన్ని కృషి చేయడంలో కూడా తప్పు లేదు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళని ఇండస్ట్రియలిస్టులు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ చూసుకున్నా కూడా 2 కెరియర్స్ తీసుకుని గ్రో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ కెరియర్ ఒకటి, పార్ట్ టైం ఒకటి, లేకపోతే ఇంకేమైనా నా తెలివితో నేను ఇంకేమైనా చేసి డబ్బు సంపాదించుకోవచ్చా, అలా తీసుకున్న డబ్బునేమో పెట్టుబడిగా పెట్టి లేకపోతే దాచుకుని గ్రో అవ్వడం అసెట్స్. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ కి ఆ డబ్బులు వాడకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం, ఖర్చు పెట్టడానికి కాదు సంపాదించుకుంటున్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను గమనిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సొసైటీలో చూస్తే గనక. ఇప్పుడు మామూలుగా ఒక వెల్త్ దీనికి క్రియేషన్ కి కానీ డబ్బు ఖర్చు పెట్టే దానికి కానీ ఫినాన్షియల్ గా కొన్ని నార్మ్స్ ఉంటాయి, దేశానికి కానీ ఫ్యామిలీకి కానీ ఇండివిజువల్ కానీ. ఆ నార్మ్స్ ప్రకారం చూస్తే బండీలకి కార్లకి వీటికి 5% ఆఫ్ యువర్ ఇన్కమ్ దాటి పెట్టకూడదు. ఇంటికి వీటికి అప్పులు చేసిన వాటికి 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ కంటే కూడా పెట్టకూడదు. నువ్వు నీ వచ్చిన జీతంలో ముందు 20% నువ్వు పక్కకు పెట్టేసు, అది నీది కాదు. ఎందుకంటే అనారోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు తీయడానికి మూలధనంలాగా దాన్ని పక్కకు పెట్టుకోవాలి, అది నీది కాదనుకోవాలి. నీకు 100 రూపాయలు వస్తుంటే 80 నీది, 20 పక్కకి వెళ్ళిపోతుంది. అది నా దగ్గర లేదు అనుకుని నువ్వు బిహేవ్ చేసినప్పుడే నీకు అప్పులు పాలవ్వకుండా రెయినీ డే వచ్చినప్పుడు దాని నుంచి తీసుకోవడానికి నీకు వీలవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ప్రూడెన్స్ లేకపోతే మీన్స్ కి మనకి ఎండ్స్ కి మీట్ అయ్యేందుకు అవకాశం ఉండదు. అంటే మనకు వచ్చే 5,000లో మన ఖర్చులు చూస్తే 50,000 ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు నేను బ్రాండెడ్ టీషర్ట్, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ వాడాలనే కోరిక నాకు ఉంటుంది. బ్రాండెడ్ టీషర్ట్ నిజంగా నేను వాడదగిందా? నా ఇన్కమ్ అంతా పర్మిట్ చేస్తుంది. ఆలోచించుకున్నామా ఎప్పుడైనా? లేదు. నాకు జీతం 30,000 అయితే నేను ఒక 10,000 నేను రెంట్ మీద పెట్టుకుంటే 1/3 రెంట్కి పోతుంది అనుకుంటే, మిగిలిన 20,000లో 5% నేను ఈఎంఐ తీసుకుని ఇట్లాంటి బండి కానీ ఇలాంటి కన్వీనియన్స్ కి వాడుకోగలిగితే బాగుంటుంది. అప్పు చేయడంలో తప్పులేదు, అప్పు చెయ్యి, కానీ నీ మీన్స్ ఎంత, నువ్వు ఎంత తీర్చగలవు, అఫోర్డబిలిటీ ఏంటి అని తీసుకుని అప్పు చేసుకోవాలి. ఆ క్యాల్కులేషన్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత సేవింగ్స్ కూడా నీకు ఇన్వెస్ట్మెంట్స్ కోసం నువ్వు ఒక 20% అలా నీకు ఇప్పటి నుంచి చేసుకోకపోతే తర్వాత నీకు కష్టం. ఇన్ఫ్లేషన్ లో నువ్వు ఇప్పుడు పెడుతున్న 10 రూపాయల విలువ 10 ఏళ్ల తర్వాత ఎంత? ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. అందుకని నువ్వు ఇప్పటి నుంచి కూడా కొంచెం తీసి పక్కకు పెడుతూ ఉండాలి. అక్రూవల్ ఫ్యాక్టర్ అది చూసుకున్నా, ఇన్సూరెన్స్ వాళ్ళకి తీసుకున్నా, ఇంట్రెస్ట్లు తీసుకున్నా, ఇంట్రెస్ట్ వాడేం మనకి ఇవ్వట్లేదు, అది చాలా పీనట్స్. అది అంటే ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేస్తే నీకు వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. ఇలా ఆలోచించుకున్న ప్రతి యువకుడు కూడా చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ గా అందరికీ నేర్పియాలి. యువకుడు యువతి ఎవరైనా కానీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే. మన దేశంలో అన్ఫార్చునేట్లీ పిల్లల పెంపకంలో డబ్బుల గురించి ఎక్కువ చెప్పం. చిన్నప్పుడు చెప్పం, ఏమనుకుంటామంటే తెలుసుకుంటారులే పెద్దగా అయ్యాక, వాళ్ళే తెలుసుకుంటారని. నాన్న బాబు అని ముద్దు చేయడం, వాళ్ళకి శక్తి లేకపోయినా తండ్రి మందులు పక్కకు పెట్టో లేకపోతే తన బైక్ కొనుక్కుని బాగు చేయించుకునేది కూడా రిపేర్లు చేయించుకుంటూ వీడికి ఇంకో బైక్ కొనియడం, ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. పాడు చేయడం అది ఎంతో మంది ఫాదర్ చేస్తున్న పని అది. అదే మరి చేయకూడదు అట్లా. నీకు ప్రేమ వేరు, వాళ్ళని పాడు చేయడం వేరు. వాళ్ళకి తెలియచేసేటట్టు చెప్పి నువ్వు కష్టపడి సంపాదించుకుని నీకు కావాల్సింది అది కూడా నీ మీన్స్ లో. ఇప్పుడు మనకి గొప్ప వాళ్ళకి మనకి తేడా ఏంటి? గొప్ప వాళ్ళు మెర్సిడీస్ కొన్నాడు అనుకుందాం, ఒక కొత్త కారు, ఒక 1 crore ఎంత ఉంటుంది? 1 crore రకరకాల అందులో ఇవి ఉన్నాయి కేటగిరీలు. సరే 1 crore అనుకుందాం. ఒక 1 crore పెట్టి కారు కొనాలంటే తన దగ్గర 100 crores ఉంటే కానీ 1 crore పెట్టి కారు కొన్నాడు. మీరు చూడండి, మనం ఏం కంపేర్ చేసుకుంటాం? తన 1 crore పెట్టి కొన్నప్పుడు నాకు కూడా ఒక 1 lakh జీతం నెలకు వస్తున్నప్పుడు నేను ఈఎంఐ నేను అప్పు చేసేందుకు కొనకూడదు అనే ఊహ కలుగుతుంది. తీర్చగలగడం వేరు, నీకు నిజంగా అది అవసరమా ఆడంబరమా అని ఆలోచించుకోవడం వేరు. ఇప్పుడు రేపు పొద్దున ఆ ఉద్యోగం పోతుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం బబుల్, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈఎంఐ ఎలా కడతావు? అప్పుడు చాలా కష్టం. అసలు నీ జీతం ఎంత? నువ్వు తినడానికి నీ దగ్గర ఉందా? వాడితో నీ కంపారిజన్ ఏంటి? నువ్వేం కొనుక్కోవాలి? నీ దాంట్లో 5%కి ఏమొస్తుందో అది కొనుక్కో నీకు వచ్చిన ఇన్కమ్ లో. ఈ కంపారిజన్స్ గొప్పవాళ్ళతో గొప్పవాళ్లే, బీదవాళ్ళు బీదవాళ్లే, మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. నువ్వు హ్యాంగ్ అవుట్ అయ్యేది కూడా నీకు తగిన వాళ్ళతోనే నువ్వు హ్యాంగ్ అవుట్. నువ్వు వెళ్ళి గొప్ప వాళ్ళ దగ్గర కూర్చుంటే వాడు అన్నట్టు చూసి వాడు దీంట్లో వాడు ఉంటాడు. ఎవడైనా కలుపుకుంటాడా? లేదు. ఊరికే ఏదో పనులకి వాడుకోవడానికి మొహమాటంకి ఏదైనా పిలుస్తాడు. ఒక పార్టీకి వెళ్ళినా మీరు చూడండి, గొప్పవాళ్ళు వాళ్ళ సర్కిల్తో హ్యాంగ్ అవుతూ ఉంటారు.
పనోళ్ళు వాళ్ళ సర్కిల్ తో హ్యాంగ్ అవుతారు. మిడిల్ క్లాస్ వాడు హాయ్ ఒకసారి వెళ్ళి హీల్ ట్రై టు బి అసోసియేటెడ్ విత్ దెమ్, వెళ్తాడు అంటే నేను వీళ్ళకి తెలుసు అని చెప్పుకోవడానికి. వాళ్ళు ఎవరు పెద్ద కేర్ చేయరు, ఎందుకంటే ఎవరి సర్కిల్ వాళ్ళది. ఆల్ సడన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రియాలిటీ ఇది. అలాంటప్పుడు బీదవాడు గొప్పవాడిగా బిహేవ్ చేయాలనుకోవడం, గొప్పవాడు బీదవాడిగా బిహేవ్ చేయాలనుకో, గొప్పతనం ఎక్కడ ఉండాలి? క్యారెక్టర్ లో, నేచర్ లో, వాడి మెగ్నానిమిటీలో చూపించాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉండొచ్చు, కానీ ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, చదువుకోవడానికి డబ్బులు లేదన్నారు, నేనేమన్నా ఒక 1,000 రూపాయలు ఇవ్వగలనా? వాళ్ళ చదువుకి ఇవ్వగలను, 1,000 ఇవ్వగలను. ఆ 1,000తో వాళ్ళ ఖర్చు తీరుతుందా? తీరలేదు. కానీ ఇలాంటి 1,000 నాకు తెలిసిన ఒక 10 మంది చెప్పొచ్చు. ఇంకెవరికైనా మాట సాయం చేసి సరే నేను కూడా ఇచ్చాను పాపం అబ్బాయికి ఇవ్వు, 4 ఏళ్ళు చదువుకున్నాడంటే వాడి తర్వాత ఏదో ఫీజు అందరం కలిసి కడదామా పోని అని చెప్పచ్చు. ఒక జీవితం నిలబడుతుంది. దానికి ఉండేది గొప్ప మనసు. ఆ గొప్ప మనసు అవసరం ప్రతివాడికి. గొప్పతనం డబ్బుల్లో ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు మన పరిమితి ఏమిటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అది చూసుకుని ఖర్చు పెట్టకపోతే బొక్కబోర్లా పడతాం. ఇది తెలియక చాలా మంది కొన్ని రీల్స్ లో చూసాను మేడం, ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళ ఇల్లు చాలా అంటే పెంకిడిల్లు అది ఇది అంటూ ఉంటాం కదా, అలాంటి ఇల్లు. బట్ బయట చూస్తే R15, బుల్లెట్ ఇలాంటి పెద్ద పెద్ద అంటే ఖర్చు ఎక్కువైన వెహికల్స్ అనేటివి వాళ్ళ ఇంటి ముందు ఉంటూ ఉంటాయి. ఇక డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్లాంటి సినిమాలు చూసి ఇలా తయారవడము, లేకపోతే ఇంకో ఫ్రెండ్ వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు, మనడు అంటే ఇక్కడున్న వ్యక్తి తన ఫ్రెండ్ తో పోల్చుకొని ఈ సిచ్యువేషన్ కి తీసుకురావడం, మళ్ళీ తర్వాత బాధపడడం, మీరు చెప్పిందంతా రిపీట్ అవుతుంది. అంతే. సో ఇది ఇంపాక్ట్ కలిగించేది అక్కడ వరకు కాదు. అదే అప్పుడు ఏం చెప్పుకోవాలి అని అంటే, గొప్ప వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నవాళ్ళు బీదగా ఉన్నట్టు నేనేమి ఇవ్వను అని చాలా తెలిసినా కూడా ఎక్కడైనా ఖర్చు పెట్టే ఉద్దేశం ఉన్నా, వీళ్ళకి జీతం పెంచాలన్నా, ఇంకా ఎక్కువ మందిని తీసుకోవాలన్నా, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా బీదగా ఆలోచిస్తారు చాలా మంది. వాళ్ళు గ్రో అవ్వరు. మీరు చూడండి, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటారు. అది తప్పే. ఎప్పుడైనా కూడా సెంటర్డ్ గా ఉండడం ప్రతిదానికి కూడా ఇంపార్టెంట్. మధ్యస్థంగా ఉండాలి. ఎక్స్ట్రీమ్స్ ఎందులోనూ పనికిరాదు. గొప్పవాడు బీదగా బిహేవ్ చేయడం ఎంత తప్పో, బీదవాడు గొప్పవాళ్ళ ఉండాలనుకోవడం కూడా అంతే తప్పు. గొప్ప ఆలోచనల్లో ఉండొచ్చు, పరిమితి జీతానికి తగినట్టుగా గనక వాడు ప్లాన్ చేసుకోకపోతే ఎప్పటికీ కూడా వాడు సక్సెస్ అవ్వలేడు. ఈ టెన్షన్తో సూసైడ్లు, లేకపోతే ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్ళిపోవడాలు, బోర్డు తిప్పేయడాలు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఎన్ని చూస్తున్నాం మనం. పెద్ద పెద్ద కంపెనీలు బాగా తీసేసుకుంటారు, అవన్నీ ఖర్చు పెట్టేస్తారు, తర్వాత ఇవ్వలేరు, వెళ్ళిపోతారు. అందులో పెట్టిన అందరి మొత్తం లైఫ్ టైం ఎర్నింగ్స్ అన్ని వెళ్ళిపోయాయి కదా. ఎందుకు అంత ఆశ, ఎందుకు అంత దురాశ, ఎందుకు? ఏమవుతుంది? మిడిల్ క్లాస్ అంటే తప్పేమిటి? ఇక్కడి నుంచి నువ్వు పోనీ ఫినాన్షియల్ గా ఎదగడానికి ట్రై చేయి. మీరు ఒక మాట అన్నారు, మిడిల్ క్లాస్ అంటే అసలు తప్పేంటి అని. ఈ విషయం గనక, ఈ మాట గనక వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే గనక అంత పెద్ద తప్పేం కాదుగా, మనం చేసిన తప్పేం లేదు కదా అని చెప్పేసి ఆలోచిస్తే అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. ఫస్ట్ అక్కడే నేను బీదవాడిగా ఎందుకు పుట్టాను, నేను మిడిల్ క్లాస్ గా ఎందుకు పుట్టాను అనే డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో చేసుకోకూడదండి. మనతో మనం కంపేర్ చేసుకోవాలి. ఏ విషయంలో అయినా అంతే. చదువు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏం తీసుకున్నా కూడా ఇంకోళ్ళతో ఎందుకు కంపారిజన్? నేను నిన్నటికంటే ఇవాళ బెటర్గా ఉన్నానా, నా పొటెన్షియల్ కి నేను పనిచేస్తున్నానా, ఇవి కదా ఆలోచించుకోవాలి. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి అయ్యో నేను గొప్పగా లేను అంటే గనక, ఆ తల్లిదండ్రుల పెంపకంలో వాళ్ళకి గట్టిగా ఏం నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి కూడా మనకున్నది, మన శక్తి ఏమిటో, మన స్ట్రెంగ్త్ ఏంటో దాన్ని బట్టి వచ్చిన కెరియర్ మనము సెలెక్ట్ చేసుకున్నాం, దాని ప్రకారం చేస్తున్నాం, ఇది మన పరిమితి. నువ్వు గనక నిజంగా అలాంటిది బ్రేక్ చేసి నువ్వు గొప్పవాడు అవ్వాలని అనుకుంటే ఇది కాదు పద్ధతి, నువ్వు కష్టపడాల్సిన పద్ధతి. నువ్వు ఇట్లా బాగా కష్టపడాలి, నువ్వు పొటెన్షియల్ కి వర్క్ చేయాలి, బెస్ట్ గా ఉండాలి అంటే టాప్ 2లో టాప్ 3లో ఉండాలి ఏ రంగం ఎంచుకున్నా కూడా. అలా ఉన్నప్పుడు నీకు న్యాచురల్ గా నీకు డబ్బు అది కూడా వస్తుంది. నీ డబ్బు నువ్వు సంపాదించుకుని అప్పుడు నీ సొంత వెహికల్ నువ్వు కొనుక్కున్నావు అనుకో, పెద్ద కారు, మేమందరం కూడా సంతోషిస్తాం. అంతేగాని అప్పు చేసి లేకపోతే నాన్న ఇస్తే బాగుండు, వాళ్ళ నాన్న కొనిచ్చాడు మా నాన్న కొనిలేదే, అలా అనుకోవడం కరెక్ట్ కాదు నాన్న అని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అప్బ్రింగింగ్ లో పేరెంటింగ్ స్టైల్స్, చాలా స్టైల్స్ ఉంటాయి. అందులో గనక మనం కూర్చోబెట్టుకుని చెప్తే పిల్లలకి చాలా చాలా చిన్నప్పటి నుంచే బడ్జెటింగ్ అలవాటు చేయాలి. ఫ్యామిలీ బడ్జెట్స్ అంటే అన్ని వాళ్ళకి అర్థమయ్యేది నువ్వు చెప్పక్కర్లేదు. వాళ్ళతో ఏం చేయించవచ్చు, అట్లీస్ట్ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి, నువ్వు అమ్మ పిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు తల్లి తండ్రి వాళ్ళు వాళ్ళ చేత కూర్చుని రాయించడం, దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్ గా వాళ్ళకి ఓహో ఈ డబ్బుకి ఇంత, ఇది అనవసరం, ఇది ఆడంబరం,
నేను ఇది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోకర్లేదు. దీనికి సెకండ్ ఇది ఉంది ఆప్షన్. నేను ఫస్ట్ దీనికి వెళ్ళక్కర్లా, కొన్నాళ్ళు వాడుకుని పడేసే బొమ్మకి చాలు, వాళ్ళకే తెలుస్తుంది. అది ఎంత తొందరగా చెప్తే మన ఇండివిజువల్స్, కుటుంబము, సొసైటీ, కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాల్లో నేను చాలా దేశాలు తిరిగి వచ్చి చూసి చెప్తున్నాను. కల్చర్ వేరు, వాళ్ళు ఫినాన్షియల్ గా ఎంత ప్రూడెంట్ గా ఉంటారో, చాలా తక్కువ అవసరాలు, చాలా తక్కువ వీటితో ఉంటారు. కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చేటప్పుడు, లేకపోతే దాన ధర్మాలు వేరేది వాళ్ళకైనా ఇలాంటివి కావాల్సి వచ్చినప్పుడు చక్కగా ఖర్చు పెట్టుకుంటారు. చూసిందల్లా కావాలనుకోరు. వాళ్ళకి ఏం కావాలో దానికి మటుకు 100% ఆల్ అవుట్ వెళ్ళి వాళ్ళు కష్టపడతారు, సాధిస్తారు. అలా మనము చూసిందల్లా స్కేర్సిటీ మెంటాలిటీతో ఆపరేట్ చేయడం మానుకుని మనకి నిజంగా ఏం కావాలి, దీనివల్ల మనకు వాల్యూ ఎడిషన్ ఉందా, వెల్త్ క్రియేషన్కి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా, దేశంకి నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇది చేయడం వల్ల. టాటా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక్క టాటా చాలు ఇండియాని ఇంత గొప్ప గొప్ప దీనికి తీసుకెళ్ళడానికి. అలా ఆలోచించగలగాలి ప్రతి వాళ్ళు. బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు టాటాని ఎమ్యులేట్ చేయాలి. మరి ఇంకా వేరే కళారంగంలో ఉన్న వాళ్ళు దీనికి, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ కళని ఇంకోళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు మీడియోకర్ గా ఉన్న వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. మనం చేసే ప్రతి చర్య కొన్ని లక్షల మంది గమనిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఎంటర్టైనింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండాలి, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సొసైటీలో. మిడిల్ క్లాస్ గా ఉండడం తప్పేం లేదే, ఎందుకుంది? ఇప్పుడు ప్రతి రంగంలో చూడండి ఉన్నారుగా. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారనుకోండి, గొప్ప వాళ్ళు ఉన్నారు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. క్యారెక్టర్ యాక్టర్స్, చిన్న వీళ్ళు, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్, వాళ్ళందరూ ఉండరా? మామూలు వాళ్ళు ఉండరా? ఉంటారు. వాళ్ళు వాళ్ళ పరిమితికి తగినట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అదే రంగంలో ఉన్నారు, కానీ డిఫరెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్లైట్ లో మనం బిజినెస్ గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. ఫ్లైట్ లో సపోజ్ ఒక సిఇఓ అండ్ వాళ్ళ మామూలు ఎగ్జిక్యూటివ్ ప్రయాణం చేస్తున్నారు ముంబైకి. ఇక్కడి నుంచి బిజినెస్ మీట్ ఏదో ఉంది, వెళ్తున్నారు. సిఇఓ ఏమో బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేస్తాడు, ఇతను ఎకానమీ క్లాస్ లో ట్రావెల్ చేస్తాడు. ఒకటే ఫ్లైట్, ఒకటే టైం, ఒకటే ఇది, కానీ ఎవరి పరిమితికి తగినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా. ఓన్లీ కరెక్ట్ గా వాళ్ళు చేసుకున్నది ఏంటంటే ఆ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఒకటేసారి బయలుదేరి ఒకటేసారి చేరడం ఒకటే కామన్, మిగతా అన్ని వేరేనే. దాంతో పాటు వాళ్ళు ఇప్పుడు అక్కడ బిజినెస్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ గొప్పతను ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్కనుండే ఇలైట్ క్రౌడ్ అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళతో మాట్లాడతారు, కనెక్ట్ అవుతారు, ఏదో ఒక కామనాలిటీ ఉంటుంది. ఇతను వెళ్ళి అతను పక్కన కూర్చున్నా ఏం మాట్లాడతాడండి, ఏం చేస్తాడు? ఏదైనా ఆత్మ న్యూనత, నేను వీళ్ళలా లేనే అనే ఒక సెల్ఫ్ పిటీతో బాధపడతాడు. అసలు హీఈస్ అవుట్ ఆఫ్ ప్లేస్ అక్కడ కదా. ఇవి ఈ పరిమితులు ఎరిగి కనుక మనం బిహేవ్ చేసుకుంటే ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ దీనికి వెళ్ళడానికి హార్డ్ వర్క్ ఒకటే తప్ప షార్ట్ కట్స్ లేవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా చెప్పారు. అండ్ చాలా మంది ఈ వీడియో ద్వారా, మీ మాటల ద్వారా వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ని పెంచుకుంటారు ఖచ్చితంగా. అండ్ అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.